పాదమనంద స్వామియే కారణం స్వామియే కారణం స్వామియే కండల్ మోక్షం గిట్టు స్వామియే కండల్ మోక్షం గిట్టు స్వామి మారే అయ్యప్ప మారే భగవన్ మారే భగవతి మారే దేవి మారే శక్తి మారే స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్పో పరయ గోప్తే నమః స్వాహ ఓం గ్రూం నమః పరయ గోప్తే నమః స్వాహ స్వామి పూర పరిమళ శోభిత స్వామి స్వరూపి స్వామి శరణం. ఈ హరిదైన తర్వాత కర్పూరం. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గజానన మహారాజ్ కి జై. మూల మహాగణపతి భగవాన్ జై. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. స్వామియే కారణం స్వామియే కారణం స్వామియే కండల్ మోక్షం గిట్టు అయ్యప్ప. రాజాదిరాజ అయ్యప్ప రాజాదిరాజ అయ్యప్ప రాజమార్తాండ అయ్యప్ప రాజశరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ శరణం. స్వామి శరణం. మరి ఈరోజు ఉత్తర నక్షత్ర సందర్భంగా అయ్యప్పగిరి ప్రదక్షిణ చేసుకొని ఇప్పుడే వచ్చాము మనము. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం ఏంటిదంటే ఈరోజు పంచమితో కూడినటువంటి స్కందషష్ఠి పర్వదినాన ఉత్తర నక్షత్రం రావడము మనందరికీ కూడా ఎంతో పుణ్యఫలము. మరి ఈ గిరి ప్రదక్షిణ ప్రతి నెల కూడా రోజు రోజుకు పెరుగుతూ ఎంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరి శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదని చెప్పి నానుడు ఉంది. మరి మనం అతి త్వరలో ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ సహిత మహాశివాలయాన్ని నిర్మించదలిచాము. మరి అందులో భాగంగా కేదార్నాథ్ని ఆశీస్సుల కోసము గత నెల కేదార్నాథ్ పోయి రావడం జరిగింది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు అభయం ఉండాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లి రావడం జరిగింది. మరి మీ అందరి సహకారాలతోటి అతి త్వరలో అది నిర్మించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఈ ప్రతి నెల ఒకరోజు కనీసం ఒక అరగంట టైము మన ఆలయానికి కేటాయించి ఈ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. మీరు మీతో పాటు ఒక ఇద్దరిని తీసుకురావాలని చెప్పి పదే పదే కోరుతున్నాము. ఈ గిరి ప్రదక్షిణకు మొదటిసారి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. దానికి ఎంతో మంది దీనికి ఉదాహరణ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ పక్క వాళ్లకు మీ తోటి బంధువులకు చెప్పి ఈ గిరి ప్రదక్షిణను ఇంకా విజయవంతం చేయాలని చెప్పి ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేకంగా కోరుతూ స్వామి ఆశీర్వదిస్తారు.